ఫుల్లుగా తాగి కారు నడిపారు. రాంగ్ రూట్లో దూసుకెళ్లారు. ఓ బైక్ను ఢీకొట్టారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. హైదరాబాద్లో కేపీహెచ్పీ ఫోరం మాల్ సర్కిల్ దగ్గర జరిగింది ఈ ప్రమాదం. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రాజ్ రెడ్డి ఈ యాక్సిడెంట్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. గచ్చిబౌలిలోని ఓ పబ్లో ఫ్రెండ్స్తో కలిసి ఫుల్లుగా మద్యం తాగాడు. పార్టీ చేసుకున్నారు. ఇంటికెళ్లే క్రమంలో ఫోరం మాల్ దగ్గర రాంగ్ రూట్లో దూసుకెళ్లాడు. డ్రైవర్ను పక్కన పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడు అగ్రాజ్ రెడ్డి. ఈ క్రమంలో రైట్ రూట్లో ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టాడు. మద్యం మత్తులోనే కారు దిగి చూశారు. బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతోనే ఉన్నారనుకుని అక్కడి నుంచి కారులో ఉడాయించాడు. సీసీటీవీ కెమెరాల్లో ఈ ప్రమాదం రికార్డైంది. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, అసలు ప్రమాదానికి కారణమైన అగ్రాజ్ రెడ్డి ఎక్కడున్నాడు? ప్రస్తుతం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారా సుజాత? అగ్రాజ్ రెడ్డి నిన్న రాత్రి జూబ్లీహిల్స్లోని పబ్కు వెళ్ళొస్తూ తన స్నేహితులతో తాగి కార్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ నడపడంతో పాటు రాంగ్ రూట్లో వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పోరమాల్లో సినిమాకి వెళ్ళొస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులను అయితే మాత్రము బైక్ మీద ఉన్న వారిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే కింద పడిపోయారు. వెంటనే అగ్రాజ్ రెడ్డి అక్కడ నుంచి పారిపోవడంతో సీసీ కెమెరాలో ఉన్నటువంటి ఫుటేజ్ ఆధారంగా కేపీహెచ్పీ పోలీసులు అయితే మాత్రము పలు సెక్షన్ల కింద అగ్రాజ్ మీద అయితే మాత్రము కేసు పెట్టారు. విచారణ కూడా కొనసాగిస్తున్నారు. ఎందుకనంటే ఆ సమయంలో అగ్రాజ్ రెడ్డి మొదట కార్ డ్రైవింగ్ చేయలేదు అని చెప్పినప్పటికీ తర్వాత అయితే మాత్రము పూర్తిగా సీసీ కెమెరాల్లో చెక్ చేశాక అగ్రాజ్ రెడ్డి కార్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి విజువల్స్ ఏవైతే సీసీ కెమెరాలు ఉన్నాయో వాటి ఆధారంగా అయితే మాత్రము పోలీసులు కేసుకి సంబంధించి అటు అగ్రాజ్ రెడ్డితో పాటు తన స్నేహితుల మీద అయితే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు వ్యక్తులు బండి మీద వెళ్ళొస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తికి అయితే మాత్రము సీరియస్గా ఉంది అని చెప్పేసి మొదట హోలిస్టిక్ హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత వివేకానంద నగర్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళినట్లు తెలుస్తుంది. ఈ యాక్సిడెంట్లో ప్రమాదమైన వాళ్ళు ఒకరు బన్వర్లాల్, తన వయసు 24 సంవత్సరాలుగా తెలుస్తుంది. దాంతోపాటు దురిత్ చంద్, తన ఏజ్ 33 సంవత్సరాలు. వాళ్ళు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు పోలీసులు అయితే మాత్రం ఇప్పటికే వెల్లడించారు. ఈ కేసుకి సంబంధించి అగ్రాజ్ రెడ్డి యాక్సిడెంట్ చేసినటువంటి కార్ విజువల్స్ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ముందు బంపర్ ఏదైతే ఉంటుందో అంటే యాక్సిడెంట్ ఎంత ఎక్కువగా జరిగింది అనేది పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి బంపర్ మొత్తం హెడ్ లైట్స్ కావచ్చు అవన్నీ కూడా పూర్తిగా బ్రేక్ అయిపోయాయి. ఆ ప్రమాదవశాత్తును గుర్తించడానికి ఈ కార్ యాక్సిడెంటే అని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇంకొక వ్యక్తికి అయితే మాత్రం కాలికి పూర్తిగా గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. కనీసం నెంబర్ ప్లేట్ కూడా వెహికల్కి అయితే కనిపించడం లేదు. ర్యాష్ డ్రైవింగ్ అంటే ఒకవైపు మద్యం అధికంగా 95% బ్రీత్ ఎనలైజర్ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అతి వేగంగా రావడంతో పాటు మద్యం సేవించడం, అదేవిధంగా రాంగ్ రూట్లో రావడం, ఇవన్నీ కూడా పోలీసులు అయితే మాత్రము వీటి మీద కేసునైతే మాత్రం నమోదు చేసినట్లు తెలుస్తుంది. మనం విజువల్స్లో చూస్తే లోపల కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ డ్రెస్సెస్ కావచ్చు, లేకపోతే అవి విజువల్స్ కవర్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఎయిర్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయినప్పటికీ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ 2 కూడా ఓపెన్ అయినటువంటి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎంత ప్రమాదం అనేది అధికంగా జరగడం వల్ల ఈ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ కార్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి గాయాలు అవ్వలేదు. కానీ ఎదుట ఏదైతే రాంగ్ రూట్లో అగ్రాజ్ రెడ్డి వెళ్తూ బైక్స్ మీద వస్తున్నటువంటి వాళ్ళని ఢీకొట్టడంతో
పూర్తిగా వాళ్ళు అక్కడ కింద పడిపోవడంతో పాటు వెంటనే వాళ్ళని వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోయినట్లయితే మాత్రం పోలీసులు చెప్తున్నారు. కార్ నెంబర్ అయితే AP07E 3839గా తెలుస్తుంది, కానీ ఎక్కడ మనకి నెంబర్ ప్లేట్ అనేది కనిపించడం లేదు. ఇప్పటికే IPC సెక్షన్ల కింద 185A 333 1999 177 MB యాక్ట్ కేసు కింద అయితే మాత్రము పోలీసు దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే తను ఒక మాజీ మంత్రి మేనల్లుడు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించవచ్చు, ఈ కేసు నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి డ్రైవర్ ఉన్నాడు, నేను డ్రైవింగ్ చేయడం లేదు అని ఇరికించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా అయితే మాత్రము పూర్తి స్థాయిలో డ్రైవింగ్ చేసే వ్యక్తి అగ్రజ్ రెడ్డి అని గుర్తించి ఆ కేసుకి సంబంధించి అయితే మాత్రం అగ్రజ్ రెడ్డితో పాటు తన స్నేహితులు పక్కనే ఉన్నటువంటి, అంటే అందరూ తాగారు, డ్రైవర్ తాగకపోయినప్పటికీ తనని పక్కన కూర్చోపెట్టి తానే డ్రైవింగ్ చేస్తాను అని అగ్రజ్ రెడ్డి బలవంతంగా డ్రైవింగ్ చేసినట్లు తెలుస్తుంది. ఎందుకు డ్రైవర్ చేత డ్రైవింగ్ చేయించకుండా తానే డ్రైవింగ్ చేస్తాను అని చెప్పేసి చేశాడు అనే దాని మీద కూడా పోలీసులు అయితే మాత్రము, అంటే తను పూర్తిగా మద్యం మత్తులో తుళ్ళుతున్నాడు కాబట్టి తానే చేస్తాను అని చెప్పేసి బలవంతంగా డ్రైవింగ్ని తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మనకి ఎయిర్ బ్యాగ్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. కార్కు ఉన్నటువంటి 2 ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి కార్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. బాధితులు అయితే మాత్రము వాళ్ళు మధ్యప్రదేశ్ రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళుగా తెలుస్తుంది. వాళ్ళు పని కోసము ఇక్కడికి వచ్చి గత కొన్ని రోజుల నుంచి ఒక ప్రైవేట్ లో పనిచేస్తున్నప్పటికీ నిన్న సినిమాకి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ కారు గుద్దడంతో వాళ్ళైతే మాత్రము ప్రమాదవశాత్తు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఎవరూ లేనట్లు తెలుస్తుంది. వాళ్ళంతా రాజస్థాన్లో స్థిరపడి ఉన్నారు. కేవలం వాళ్ళు పనుల నిమిత్తమే ఇక్కడికి వచ్చినట్లుగా కూడా పోలీసులు అయితే మాత్రము ఇప్పటికే ఒక నిర్ధారణకి వచ్చారు. మనం చూస్తున్నాం కదా, ఈ కార్కి సంబంధించి అయితే మాత్రము కార్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడైతే ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఎవరు లేరు. అటు అగ్రజ్ రెడ్డి కావచ్చు, తన స్నేహితులు కావచ్చు, ప్రస్తుతం అయితే ఒక వ్యక్తి పరారీలో ఉన్నట్లయితే మాత్రము తెలుస్తుంది. మిగతా ముగ్గురిని అయితే మాత్రము వాళ్ళకి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి కార్ని చూస్తే ఓవర్ స్పీడ్తో రావడం వల్లే ఈ యాక్సిడెంట్ అయింది, రాంగ్ రూట్లో రావడం వల్ల అయింది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అటు గాయపడిన వాళ్ళ ఇద్దరికి అయితే మాత్రము ఖచ్చితంగా కుటుంబ సభ్యులు రావడానికి రాజస్థాన్ నుంచి టైం పడుతుంది కాబట్టి ఇప్పటికైతే మాత్రము వీటన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో అటు పోలీసులు కావచ్చు, లేదు అని అంటే వాళ్ళు ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వ్యక్తులు, ఎందుకంటే అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 1:30 గంట ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు రోడ్డు మీద ఎలాంటి ట్రాఫిక్ కానీ ఏమీ ఉండదు. ట్రాఫిక్ లేని సమయంలో కూడా అగ్రజ్ రెడ్డి ఎంత ఓవర్ స్పీడ్తో వచ్చాడో ఒకసారి మనం చూడొచ్చు. ఎందుకంటే సాధారణంగా 1:30 అంటే తెల్లవారుజామున రోడ్స్ మీద ఏముండవు, వీకెండ్స్ కాబట్టి ఆల్మోస్ట్ అందరూ 12 తర్వాత రోడ్ల మీదకి ఎక్కువగా వచ్చినప్పటికీ ఈ ఫోరం మాల్లో లాస్ట్ మూవీ అంటే ఈ ఇద్దరు బండి మీద వెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు సినిమాకి వెళ్ళి వస్తున్నట్లు తెలుస్తుంది. లాస్ట్ షోకి వెళ్ళి అక్కడి నుంచే తిరిగి ఇంటికి వెళ్తున్న నేపథ్యంలోనే ఈ యాక్సిడెంట్ జరగడము, వాళ్ళని వెంటనే హాస్పిటల్కి తరలించడం చేశామని చెప్తున్నారు. అక్కడ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ కార్కి సంబంధించి నేమ్ని, అదే నెంబర్ ప్లేట్ని, వాటన్నిటిని నమోదు చేసుకునే ప్రయత్నం చేసే లోపే కారు అక్కడ నుంచి వెళ్ళిపోయినట్లయితే మాత్రం పోలీసులు చెప్తున్నారు. ఆ కారు ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ నుంచి కారు యాక్సిడెంట్ అయిన ప్లేస్ నుంచి కార్ని వెంటనే ముందుకు తీసుకొచ్చారు. ఇక్కడ ఇలా ఉన్నట్టే 2 నెంబర్ ప్లేట్స్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో బ్రేక్ అయ్యి అసలు నెంబర్ ప్లేట్ ఉందా లేదా అనే విధంగా అయితే మాత్రం మనకి ఫ్రంట్ సైడ్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు కాబట్టి రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కేసును ఏమన్నా తప్పుదారి పట్టిస్తారా? వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్థానికులు కాదు కాబట్టి వాళ్ళకి ఇలాంటి కేసెస్కి సంబంధించి ఏమైనా కాంప్రమైజ్ చేస్తారా? లేకపోతే పోలీసులు ఇద్దరు అంటే తప్పు ఇంద్రకరణ్ మేనల్లుడి వైపు ఉంది కాబట్టి అగ్రజ్ రెడ్డి వైపు తన మీద ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు కాబట్టి చర్యలు వాళ్ళ
చూసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా, లేదు అంటే కేవలము సెక్షన్ల కింద నమోదు చేసి వాళ్ళని వదిలివేస్తారా అనే దాని మీద అయితే మాత్రము చూడాల్సి ఉంది. పోలీసులు అయితే మాత్రం ఇప్పటికీ పూర్తి స్థాయిలో అటు అగ్రజ్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించి, అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎందుకు ఆ టైంలో పబ్ నుంచి వస్తున్నటువంటి సమయంలో కార్ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి అక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు, అంటే ఆ సమయంలో ఆ యాక్సిడెంట్ అయిన వాళ్ళ ఇద్దరిని వదిలేసి వెళ్ళడం పట్ల అయితే మాత్రము అటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఆ టైంలో అక్కడ కార్ యాక్సిడెంట్ జరిగినాక బండి మీద ఉన్నటువంటి ఇద్దరిని వదిలేసి వెళ్ళారు అనే విధంగా అయితే మాత్రం పోలీసులు వాళ్ళ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాబట్టి ఫర్దర్గా ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అనే దాని మీద అయితే పోలీసులు ఒకరు పరారులో ఉన్నట్లు చెప్తున్నారు. దాని మీద కూడా కొంతవరకు క్లారిటీ రావాల్సి ఉంది. థ్యాంక్ యూ సుజాత.